E20కే మన వెహికల్స్ మైలేజ్ తగ్గిపోతుంటే ఇప్పుడు E85 అంట. అసలు మన ఇంజిన్స్ దీనికి రెడీగా ఉన్నాయా? పొరపాటున E85 వస్తే మన ఇంజిన్స్ పరిస్థితి ఏంటి? కొంచెం టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి. జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోయినా కొంచెం జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఈ ఫ్యాక్ట్ వరకు. E10 నుంచి E20కి వెళ్ళడం ఒక ఎత్తు. కానీ E20 నుంచి E85కి వెళ్ళడం ఇంకో ఎత్తు. E10 నుంచి E20 ట్రాన్సిషన్ అప్పుడు చిన్న చిన్న రీకాబిలరేషన్ లేదా ఆఫ్టర్ మార్కెట్ కన్వర్షన్ కిట్స్ కూడా ఉన్నాయి. దాంతో మేనేజ్ చేస్తాం పర్లేదు బండ్లకి. కానీ E85 అంటే అది పెట్రోల్ కాదు, దాదాపు ఇథనాల్. ఇథనాల్ అనేది చాలా కొరోసివ్, అంటే పార్ట్స్ని త్వరగా డ్యామేజ్ చేసే గుణం ఉంటుంది. ఇది మాయిశ్చర్ని త్వరగా పీల్చుకుంటుంది, ఇంకా చాలా వేడిగా బర్న్ అయింది. అందుకే మన కరెంట్ ఇంజిన్స్ని కేవలం కిట్స్తో E85కి మార్చలేం. దీనికోసం ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ FFV కావాలి. అంటే ఇథనాల్ రెసిస్టెంట్ ఫ్యూయల్ పంప్స్, ఇంజెక్టర్స్, పైప్ లైన్స్, ఇంకా పిస్టోన్ థింగ్స్ లాంటివి ఉండాలి. సుజుకి గిక్సర్ SF250 ఫ్లెక్స్ ఫ్యూయల్ లాంటివి ఇప్పటికే మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ మన పాత కార్లలో లేదా E20 కార్స్, బైక్స్, బండ్లలో E85 పోస్తే ఇంజన్లోని సీల్స్ ఇంకా హోసెస్ డ్యామేజ్ అయ్యి ఇంజిన్ పనికి రాకుండా పోయే రిస్క్ ఉంది. పెట్రోల్ పంప్స్లో కూడా దీనికి సపరేట్ స్టోరేజ్ అండ్ డిస్పెన్సింగ్ సిస్టమ్స్ ఉండాలి. ప్రెసెంట్ మన దగ్గర ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతగా లేదు. అందుకే రాబోయే 5 to 10 years వరకు E85 అనేది మ్యాండేటరీ అయ్యే ఛాన్స్ లేదు. ఇది కేవలం ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆప్షనల్ ఫ్యూయల్ లాగే ఉంటుంది. చూద్దాం. ఏ ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.